లోపల పరిశుద్ధత లేనిది నా దేవుడు పరిశుద్ధతను కోరుకున్నాడా, పై అలంకరణ కోరుకుంటున్నాడా? ఇప్పుడు సమయాలు చూసి వచ్చినడల్లా ఈయనే రాజు అనుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పైరూపాన్ని చూస్తావు, నేను హృదయాంతరంగాన్ని చూస్తానన్నాడు. మనం ఎంత బంగారం అని మన పేర్లు పెట్టి మనం పిలుచుకున్నా లోపల పరిశుద్ధత లేనిదే నా దేవునికి పరిశుద్ధత వాడుకోవడానికి రాదండి. వస్తుందా? ఇందులో ఉన్న నీళ్ళకు విలువ ఉంది, అందులో ఉన్న నీళ్ళకు 2 గ్లాసులే, కానీ ఇది విలువైందే. అందులో ఉన్న నీళ్లు కలుషితమైనవి. నేను అంటాను, రాత్రి దేవుని వర్తమానం ఉంటున్న దేవుని వెళ్ళారా, మన హృదయము కలుషితమైపోతే, మనలో లోపల పరిశుద్ధత లేకుండా పై బండారం ఎంతున్నా, లోకంలో సామెత ఉంటుంది, ఏంటది? లోన రే మనం ఎంత బయటగా ఆర్భాటాలతో కనిపించినా, మనం ఎంత బయట నాకంటి అన్న ఆ లోపల ఉండేది ప్రభు చూస్తాడు అంటాను నేను. పరిశుద్ధులు దేవునికి ఇష్టమైన వారే ఉన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నన్ను బలపరచమని నేను సమస్తము చెయ్యాలి అని అంటే బయటికి బంగారంలా కనబడుతున్నాం, లోపల ఎలాగున్నాం అనేది ఆలోచించాలి. దేవుడు పైదాన్ని కోరుకున్నాడా, హృదయాంతరంగాన్ని కోరుకుంటున్నాడా? స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, మనం ఎంత విలువైన వారమైనా అనుకోవచ్చు, కానీ దేవునికి తెలియని, అంటే దేవుడికి తెలిసి మనకు తెలియని విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా విలువ అనుకుంటాం. వాస్తవానికి మనం విలువైన వారం ఏం కావు.